బాగా ఇష్టం బాగా ఉన్నట్టుందన్నట్టుగా లోపలికి వెళ్ళడానికి బయట సోషల్ మీడియాలో వస్తున్న దాన్ని ఎలా చూడాలి? లోపలికి వెళ్ళాలా వద్దా అనేది మన పరిధిలో లేదు. దర్యాప్తు సంస్థలు చేసేటువంటి ఎంక్వైరీలో వచ్చేటువంటి సమాచారము ఇచ్చేటువంటి ఎవరైతే అక్యూజులు A1, A2, A3 అని ఏదైతే పెడతా ఉన్నారో వాళ్ళు ఇచ్చే సమాచారము, అదేవిధంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఈ కార్ రేస్ సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆధారాలు సేకరించి కొన్ని డాక్యుమెంట్లు తీసుకున్నారు. కొంతమంది అధికారులతో ప్రశ్నించి వాళ్ళకు సంబంధించిన విషయాలను తీసుకున్నారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకున్నారు. అదేవిధంగా ఏసీబీకి ఇచ్చారు. ఏసీబీ కూడా కొంత ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించి పెట్టుకున్నారు. సేకరించినప్పుడు కొంత ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించినప్పుడు దాంట్లో వచ్చిన ఆధారాల ప్రకారంగా వాళ్ళు కేసు నమోదయ్యే అవకాశం ఉంది. కేసు నమోదు చేశాను కాబట్టి కేసు నమోదు చేయాలంటే ముందుగా పర్మిషన్ కావాలి. ఎందుకంటే కేటీఆర్ గారు మాజీ మంత్రి, వారు ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి అని గవర్నమెంట్కి సూచించడం, గవర్నర్కు సిఫారసు చేయడం, గవర్నర్ దగ్గర ఫైల్ వెళ్ళి గవర్నర్ గారు పూర్తి స్థాయిలో లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏజీ పిలిపించుకొని మాట్లాడి దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలని తెలుసుకున్న తర్వాత వారు ఆమోదించడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఏసీబీ ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టింది. ఈ ఎఫ్ఐఆర్ కట్టడంలో కూడా A1గా కేటీఆర్ను చేర్చారు. అంటే ఖచ్చితంగా ఆయన మీద బలమైనటువంటి ఆధారాలు దొరికాయి. ఆయన ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రైవేటు సంస్థ అంటే అనుమతి లేకుండా ఒక రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఒక నయా పైసా వెళ్ళాలన్నా దానికి సంబంధించినటువంటి అనుమతులు కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక చిన్న పెన్సిల్ కొనాలి అన్నప్పుడు కూడా దానికి ₹1 కావచ్చు, ₹10 కావచ్చు, దాన్ని కూడా పర్మిషన్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి దాంట్లో తనకున్నటువంటి అంటే తాను మంత్రిగా ఉన్నప్పుడు తనకు అంటే రాజ్యాంగేతర, ఇప్పుడు పాపారావు గారు చెప్పిన రాజ్యాంగేతర శక్తిగా వివరించారు కాబట్టి నేను చెప్పింది చేయాల్సిందే అనే విధంగా వివరించడంతో అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కూడా సంతకం పెట్టడం, ఆయన కూడా విచారణ చెప్పారు, ప్రిలిమినరీ ఎంక్వైరీలో చెప్పారు, మంత్రి గారు చెప్పారు, నేను చేశాను, దీంట్లో తప్పేం లేదంటే వారు మాట్లాడారు. అంటే వాళ్ళు ఉన్నటువంటి విషయంలో వాళ్ళు చెప్పారు. ఆ సమయంలో వాళ్ళు ఎంత ఒత్తిళ్లకు లోనయ్యారు, ఎంత ఒత్తిళ్లకు వాళ్ళు గురయ్యారు అనే విషయం వాళ్ళకు ప్రత్యక్షంగా ప్రధానంగా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ కూడా దీని మీద కేసు బలం ఆధారపడి ఉంటుంది అంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనం 3 సెక్షన్లు ఏసీబీ ఇప్పుడు ప్రాథమికంగా ఈరోజు నమోదు చేసి విడుదల చేసిన అంటే వచ్చినటువంటి దీని ప్రకారంగా అయితే 3 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసులే ఉన్నాయి. ఓకే, నాన్ బెయిలబుల్ కేసులు ఎప్పుడుంటాయి? బలమైన ఆధారాలు దర్యాప్తు సంస్థలకు లభించినప్పుడు, బలమైనటువంటి ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాని కింద నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది నాన్ బెయిలబుల్ కింద ఉంది కూడా బెయిల్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉందంటారు మీరు? అవకాశం లేదంటారు? అంటే నాన్ బెయిలబుల్ అయినా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేందుకు వీల్లేదు. రైట్. తీసుకొచ్చినాక ఫస్ట్ నోటీసులు జారీ చేస్తారు. నోటీసులకు రావాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. రాను అంటే కుదరదు. ఒకవేళ వీళ్ళు రాను అనుకుంటే ఖచ్చితంగా బలవంతంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. విచారణ చేస్తారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్లో వాళ్ళు అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నటువంటి అంటే ఏసీబీ, ప్రస్తుతం ఏసీబీ కాబట్టి ఏసీబీ అధికారులు సేకరించినటువంటి ఏసీబీ వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్లను ఆధారంగా వీళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది. రైట్. వీళ్ళు ఒకవేళ తప్పు చెప్పినా ఏసీబీ తన దగ్గర ఉన్నటువంటి ఆధారం వాళ్ళ ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో లోటుపాటు జరిగింది, ఎక్కడో పొరపాటు జరిగింది, ఎక్కడ ఎవరు దుర్వినియోగం చేశారు అంటే మంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కేటీఆర్ పాల్పడ్డారా, లేకపోతే అధికారిగా ఉండి సీనియర్ అధికారిగా ఉండి అరవింద్ కుమార్ గారు చేశారా, లేకపోతే కింది స్థాయి అధికారులు వీళ్ళను మిస్యూజ్ చేశారా అనేది కూడా ఇక్కడ ఈ దర్యాప్తులో వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఏది ఏమైనా కేసీఆర్ అరెస్టు తప్పదు అన్న కేటీఆర్ ఖచ్చితంగా అనుమానం అయితే వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా తప్పదు అనేది మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే 3 సెక్షన్లు ఒక సెక్షన్ కింద పెడితేనే మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక సెక్షన్ కాకుండా 3 సెక్షన్లు నాన్ బెయిలబుల్ అఫెన్స్లే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ ఖాయమని తెలుస్తాం. రాజకీయ దుమారంగా రాజకీయం ఓకే, విమర్శలు ప్రతి విమర్శలు దాడులు అవి ఉండనే ఉంటాయి. రేపు కేటీఆర్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా దాని మీద విమర్శలు వస్తాయి. కోర్టులు బెయిల్ ఇచ్చాయి కాబట్టి న్యాయం గెలిచింది అనడం తప్పే. కోర్టులు బెయిల్ తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరైనా సరే నేరం చేసినాడు సర్టెన్ నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందే. కానీ బెయిల్ ఇచ్చినా కానీ మేము ఏదో నిర్దోషంగా వచ్చాము, మమ్మల్ని చట్టం పూర్తి స్థాయిలో మమ్మల్ని క్లీన్ చిట్ ఇచ్చింది, మేము బయట కడిగిన ముత్యంలా వచ్చాము అనుకోవడం తప్పది. రైట్. ప్రజలు అనుకోవాలి కదా ముందు అది. అదే అంటే వీళ్ళు మామూలుగా రాజకీయ నాయకులు అలవాటు ఏమైపోయిందంటే మిగతా విషయాలు గుర్తొచ్చు మనం. రైట్. మేము తీసుకోగానే మొత్తం బెయిల్ రాగానే మేము అయిపోయింది మొత్తం క్లీన్ చిట్ వచ్చాము అనేది అంటే క్లీన్ చిట్ కాదు అది. బెయిల్ అనేది రాజ్యాంగం పౌరుడికి ఇచ్చినటువంటి హక్కులలో రాజ్యాంగంలో ఉన్నటువంటి బెయిల్ కూడా హక్కు ఉన్నది.
బెయిల్ అడిగే హక్కు ఉన్నది. రైట్. ఆ హక్కును అక్కడ వాళ్ళు వినియోగించుకుంటున్నారు. దాని హక్కును ఏ సమయంలో ఏ రకంగా ఇవ్వాలి అనే న్యాయస్థానాలు నిర్ధారించి ఇస్తున్నాయి. కాబట్టి ఇదేదో మేమేదో క్లీన్ చిట్గా వచ్చాము, రేపు వస్తుంది ఖచ్చితంగా కేటీఆర్ గారు బెయిల్ వస్తుంది, బెయిల్ రాదని కాదు, బెయిల్ వచ్చిన తర్వాత మాత్రం క్లీన్ చిట్ అని కాదు, పూర్తి స్థాయిలో కేసు కొట్టివేసి దీంట్లో తప్పులు లేవు, ఆధారాలైన తప్పు, కేసు ఇన్ని రోజులు అనేది తప్పే. కాబట్టి దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ సరైన ఆధారాలు కోర్టుకు చూపలేదు కాబట్టి కేసు కొట్టేస్తున్నాం, ఈయన క్లీను అని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు కఠిన ముత్యాలు అవుతారు. లేకపోతే కఠిన ముత్యాలు కాదు. ఇది జనరల్గా ఇది ఒక సినారియో అయిపోయింది. అరెస్ట్ కావాలి, అరెస్ట్ అయిన సేపేమో కక్ష సాధింపులు, ప్రభుత్వాలు మమ్మల్ని వేధిస్తున్నాయి, మేము అది చేసాం ఇది చేసాం, మమ్మల్ని అరగొర వేస్తున్నాయని చెప్పి బయటకు రాగానే మేము క్లీన్ చిట్టు, మేము కఠిన ముత్యము, మేము చేసిన ధర్మము న్యాయం మా వైపు ఉన్నది. ఇది పొరపాటు. ఇది ఈ సినారియో అనేది మారాల్సిన అవసరం అయితే ప్రస్తుతం సమాజంలో ఉంది. రైట్. మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. ఒకసారి వెంకటరెడ్డి గారు, ఏదైతే ఒకవేళ